అందరికీ నమస్కారం. మనం భక్తిగా పూజ చేసుకుంటూ ఉంటాం. దేవుని సేవ చేసుకుంటూ ఉంటాం. 20 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం ఒకలాగా పూజ చేసుకుంటూ ఉన్నాం. దేవుడికి ఆరాధన. ఇప్పుడు సంపాదన పెంచుకున్నాం, ఉన్నత స్థాయిలో ఉన్నాం. ఇది వరకు ఎలాగైతే పూజ చేస్తూ ఉన్నామో అలా సరిపెట్టేయకుండా ఒక స్థాయికి మనం పెరిగాం కాబట్టి దేవుడికి మనం చేసేటువంటి పూజ అయినా సేవ అయినా ఇవి కూడా స్థాయి మనం పెంచడానికి ఆలోచించాలి. ఇది వరకు చిన్న టీవీ చూసేవాళ్ళం కదా, పోర్టబుల్ టీవీ, తర్వాత పెద్ద టీవీ, తర్వాత లేటెస్ట్గా ఇంకా రకరకాలు ఎల్ఈడి టీవీ, ఇంకా అదే రకరకాల వెరైటీ ఏది లేటెస్ట్ ఉంటే అది. వాటిలో మనం ఆనందాన్ని పెంచుకుంటున్నాం కదా. కార్స్ అయినా ఏవైనా సరే, మనం వాడుకునే ఏవైనా సరే, ఇల్లైనా స్థాయి పెంచుకుంటూ ఉంటున్నాం. అలాగా మన ఆరాధనా భావం ఇంకా బాగా పెంచుకుంటూ, వీలైతే సమయాన్ని పెంచుకుంటూ దేవుడి నిమిత్తం మనం గడిపే సమయాన్ని పెంచుకుంటూ, వీలైతే అలాగే ఒక్కొక్క రోజు కుదరకపోయినా కుదిరిన రోజున ఎక్కువసేపు పూజ చేసుకోవడం. ఏదైనా ఆకలి ఎక్కువగా, లేకపోతే ఆరోగ్య ఇబ్బంది ఇలాంటివి ఉంటే ఆ ఇబ్బంది పెరగకుండా, పూజ చేసుకున్నాను తర్వాత ఇంకో చాలాసేపు దాకా తినలేదు, అందుకే ఇలా అయింది అని మనం అనుకునేలా ఉండకూడదు. అలా మనం చేయమనలేదు దేవుడు. మన తృప్తి కోసం మనం చేస్తున్నాం. ఏదైనా మన ఇబ్బంది లేకుండా మనం చేసుకోవాలి. నేనైతే కాఫీ తాగిన తర్వాత అప్పుడు పూజలో కూర్చుంటాం. పేగువరపు ఇలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఏదైనా కడుపులో మంట అలాంటి ఇబ్బంది ఉన్నవాళ్ళు, షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఆ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా జాగ్రత్త తీసుకుంటూ చేయవచ్చు. ఎక్కువసేపు పూజ చేసుకునే ఉద్దేశం ఉంటే. అలాంటి ఇబ్బంది ఉంది కదా అని మొత్తం పూజ తగ్గించేసుకుని 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చేసేసేలా గట్రా చేయకుండా మనం తీసుకుని పాలు కానీ కాఫీ కానీ ద్రవ పదార్థాలు లాంటివి కానీ తీసుకుని కొంతసేపు మనం మన ఉన్నతమైన అదే ప్రవచనాలు చెప్పేవాళ్ళు వాళ్ళందరూ మనకు చెప్తున్నారు కదా, ఎలాగ మనం ఆరోగ్యం పాడు చేసుకోమని కూడా, ఆరోగ్యం పాడు చేసుకుని పూజలు చేయమని వాళ్ళేమి ఎక్కడా చెప్పట్లేదు. దేంట్లోనూ కూడా మనం అవన్నీ దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త తీసుకుంటూ ఎక్కువసేపు పూజ చేసుకునే ప్రయత్నం ఒక్కొక్కసారి చేయొచ్చు. ఆ వేళ విశిష్టమైన రోజు కాకపోయినా, పండగ లాంటిది విశిష్టమైన రోజు, శ్రీరామనవమి, షష్ఠి ఇలాంటివి కాకపోయినా మామూలు రోజుల్లో మనకి వీలు కుదిరితే ఆ వేళ కూర్చోవచ్చు. ఎక్కువసేపు పూజలో ఎక్కువసేపు కూర్చుని తన్మయంతో మనం ఆ దేవునికి మనం పూజ సమర్పించుకుంటే ఆ మహదానందం ఏ రోజైనా కావచ్చు. ఇది మనం దృష్టిలో ఉంచుకుని మనందరం పాటిద్దాం. స్థాయి పెంచడం గురించి అనుకుంటున్నాం కదా, కాబట్టి భక్తి స్థాయి మనం ఇంకా పెంచుకుంటూ మన వయసును బట్టి మనం ఇంకా భక్తి స్థాయిని పెంచుకుంటూ దేవుడి పట్ల మామూలుగానే గడిపేయకుండా అలా కూర్చుని గడిపేయడం, మన వాళ్ళతో అలాగా టీవీ చూస్తూ అలా ఎంతో సమయం మనం వెచ్చిస్తుంటాం కదా. వాటితో పోల్చుకుంటే దేవుడికి మనం ఎంత సమయం మనం కేటాయిస్తున్నాం, అది ఉదయం కానీ సాయంత్రం కానీ దేవుడికి మనం పూజ చేసుకునే సమయంలో ఎక్కువసేపు మనం గడిపే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. తర్వాత
ఒక రథం ఊరేగుతుంటే దేవుడి రథాన్ని మనం తోయడం కానీ పాల్గొనడం కానీ మామూలు రోజుల్లో కూడా తీర్థం ఇలాంటి రోజులే కాదు, మామూలు రోజుల్లో కూడా మాఘమాసం అలాంటి రోజుల్లో దేవుడు నిత్యం ఊరేగుతుంటే రథం కూడా పాల్గొని రథయాత్రలో పాల్గొని రథం గెంటడం, ముందు నుండి లాగడం, కూడా వెళ్ళడం, ఎవరు వెళ్ళకపోయినా మనం వెళుతూ. ఇంకొక విషయం, మన వీధికి, మన ఇంటి దగ్గరలోకి, మన వీధికి దేవుడు ఊరేగుతూ వచ్చినప్పుడు ఇంటిలో ఒకళ్ళు వెళ్ళి నివాళి ఇస్తారు కదా, అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా బయటికి వెళ్ళి భగవంతుని దర్శించుకుని గుడిలోకి మనం వెళ్ళక్కర్లేకుండా మనం దేవుడే మన దగ్గరికి ఊరేగింపుగా వచ్చినప్పుడు మనందరం కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుని లోపలికి వద్దాం. అందరం కూడా ఇదివరకు అలా చేసేవాళ్ళం, జ్ఞాపకం ఉందా? అందరం కూడా బయటకు వచ్చి దేవుడికి నమస్కారం చేసుకుని ప్రసాదం తీసుకుని లోపలికి వెళ్ళేవాళ్ళం. అలా అందరం చేద్దాం. ఇంకొక విషయం, మనకి ఎవరైనా బంధువులు, పెద్దలు వచ్చినప్పుడు మనం వాళ్ళు వెళ్తుంటే 2 అడుగులు ఎదరికి వెళ్తాం, కూడా చక్కగా 2 అడుగులు ఎదరికి వెళ్తాం. అది కూడా దృష్టిలో ఉంచుకొని భగవంతుడు వచ్చినవాడు ఎవరు? దేవదేవుడు. కాబట్టి మన ఇంటికి దేవుడు వచ్చిన తర్వాత వెళ్తుంటే కొంతసేపు దేవుడు కూడా వెళ్దాం. వీలుంటే మన వీధి చివరి దాకా వెళ్దాం. దేవుడు కూడా 2-3 ఇల్లు దాటేంత వరకు కూడా మనం వెళ్దాం. వీలుంటే మన వీధి చివరి వరకు దేవుడు కూడా, రథం అయితే రథం, పల్లకి అయితే పల్లకి కూడా వెళదాం. దేవుడిని అలా మనం ఆ దేవుడి ఊరేగింపులో పాల్గొందాం. ఇంకొక విషయం, పండగలు, తీర్థాలు అలాంటప్పుడే కాదు, దేవుడు నిత్యం ఊరేగుతుంటాడు కదా. కొన్ని విశిష్టమైన నెలలలో మాఘమాసం, ధనుర్మాసం, కార్తీక మాసం అలాంటప్పుడు నెల ఊరేగుతుంటారు కదా. అలాంటప్పుడు మనం ఇంటి దగ్గర ఉంటే అందరం కూడా బయటికి వచ్చి దేవుడికి నమస్కారం చేసుకుంటాం. మగవాళ్ళం ఒక వీధి చివరి వరకు, మన వీధి చివరి వరకు దేవుడు కూడా ఆ ఊరేగింపులో పాల్గొందాం. ఇది అంతా దృష్టిలో ఉంచుకుని మనందరం పాటిద్దాం. మరింత భక్తిగా దేవుని సేవలో రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు, ఇంకా నేను చెప్పిన దానికంటే ఇంకా శ్రేష్టమైన విశిష్టమైన ఆలోచనలు మీకు వస్తాయి. ఆ రకంగా పాల్గొందాం దేవుడి సేవలో, ఇంకా పెంచుదాం. ఇంకా మనం దేవుడికి సేవ చేస్తూ మనం గడిపే సమయాన్ని ఇంకా పెంచుతూ తన్మయంతో ధన్యులమవుదాం. ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని, సూర్యశ్రవణం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ధన్యవాదాలతో